ప్రభువారు ఖాళీ లేదని చెప్తే ఏంటి నీ పరిస్థితి? నేను ఎక్కడో మరణ పంచుల్లో ఉండి ఆ యొక్క సొలొమోను ఎక్కడో ఎవడో గుద్దేసి వెళ్ళిపోతే, అక్కడ పడిపోయి సమమైపోయి నేను ఉండిపోతే, నాకు ఖాళీ లేదని నా పక్కనున్న వాళ్ళు వెళ్ళిపోతే, నాకు ఖాళీ లేదని యేసుప్రభువు వాళ్ళు పంపించకపోతే, నాకు ఖాళీ లేదని ఎవరు తీసుకురాకపోతే నా పరిస్థితి ఏంటి? ఏంటి నా పరిస్థితి? ఈరోజు యేసుప్రభువు నిన్ను దాటి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? నీకు ఖాళీ లేదని నువ్వు రాలేదు కదా, మరి నాకే ఖాళీ లేదండి ఆయన. నిన్ను దాటి వెళ్ళిపోతే నన్ను ఆరాధించేవారు ఉన్నారు, నన్ను స్తుతించేవారు ఉన్నారు, నన్ను గణపరిచేవారు ఉన్నారు, నన్ను కీర్తించేవారు ఉన్నారు, నన్ను కొనియాడేవారు ఉన్నారు, నా కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారు, నిత్యము నాతో నడిచేవారు ఉన్నారు, నా పని చేసేవారు ఉన్నారు, నాతో జీవించేవారు ఉన్నారు, నాలో ఉన్నవారు ఉన్నారు. వారిని విడిచిపెట్టి రాను నీ కోసం నేను ఎందుకు రావాలి? వారు నా కోసం ఎదురు చూస్తాడని ఆయన వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? మనం జ్ఞానం లేని వారం కాదుగా. అందుకే పేతురు రాసిన పత్రికలో పేతురు గారు ఏమంటున్నారంటే అసలు వాక్యం అదే, దానికోసమే. చూడండి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుదాం. మొదటి పేతురు రాసిన పత్రిక మరియు మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వ్యాసదారును, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలతో రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును జీవమునైన రాయగు ప్రభువునదుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. పేతురు గారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. పేతురు గారు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈరోజు మనకి కూడా తెలియజేస్తున్నాడు. ఒకప్పుడైతే దుష్టత్వంలో ఉన్నాం, ఒకప్పుడైతే మోసకరంలో ఉన్నాం, ఒకప్పుడైతే అబద్ధాలను వేషధారంలోను అనేకమైన దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం కొన్ని దినాల క్రితం. ఒకప్పుడైతే మునుపటి మనము దేవునికి దూరస్థలంగా ఉన్నప్పుడు, మునుపటి కాలములో ప్రభుకు దూరస్థలంగా ఉన్నప్పుడు, లోకములో, పాపములో, అంధకారములో, శాపములో కొట్టబడుతూ మనము విలవలాడిపోతున్నప్పుడు, ఏమీ లేని నా జీవితం ఎందుకని దయాన స్థితిలోకి వచ్చి ఇంకెందుకలా నా బ్రతుకనుకున్న పరిస్థితుల్లో నుంచి దేవుడు ఎవరొకరి ద్వారాగా తన వాక్కును పంపి తన దాసుల ద్వారాగో లేకపోతే విశ్వాసుల ద్వారాగో సువార్తలకు ద్వారాగో ఎవరొక్కరు ద్వారాగా ఆయన వారితో మాట్లాడి ఆ వ్యక్తిని ఎందులో నుంచి అంధకార సంబంధముకు పాపములో నుంచి, మరణకరమైన ఆ దుష్టత్వములో నుంచి, అపరాధములో నుంచి, శాపములో నుంచి, ప్రతి విధమైన వ్యతిరేకతల్లో నుంచి, నిర్లక్ష్యతలో నుంచి, బలహీనతలో నుంచి, వ్యాధుల్లో నుంచి, రోగాల్లో నుంచి, అనేకమైన కష్టములో నుంచి, శోధనలో నుంచి, సమస్యల్లో నుంచి, అనేకమైన వాటిలో నుంచి కృంగిపోతున్నట్టు వేళలో, మగ్గిపోతున్నట్టు వేళలో, నీ ప్రాణము నేల మట్టికి కృంగిపోతున్న సమయాల్లో దేవుడు తన చెయ్యి పట్టి ఇలా లేవనెత్తి నీ పాదములు క్రీస్తు అనే బండ మీద నిలిపాడు. దేవునికి స్తోత్రం. నిలిపినందుకు నువ్వేమి కలిగి ఉన్నావు? కృతజ్ఞత కలిగి ఉండకుండగా కృతజ్ఞత లేని వారిగా ప్రభుకు విరోధముగా మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయాం మనం. దేవునికి స్తోత్రం. లోకములకు వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, సేవకులకు దూరం అయిపోయి, సంఘస్థులకు దూరం అయిపోయి, కుటుంబానికి దూరం అయిపోయి, బంధువులకు దూరం అయిపోయి, అన్నిటికీ మన జీవితాన్ని లోకములో దేవునితో చేసిన నిబంధన మరిచిపోయి, దేవుని వాక్యాన్ని మరిచిపోయి, ఆత్మాభిషేకాన్ని మరిచిపోయి, చివరికి
మళ్ళీ మన స్థితి ఎక్కడికి వచ్చింది? మరీ చెడ్డది అయిపోయింది. అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు. అప్పుడు సేవకులు, ఆత్మీయ తల్లిదండ్రులు జ్ఞాపకం వచ్చారు. ప్రభువుని పిలుస్తున్నావు ఆ మంచం మీద ఉండి, ప్రభువుని పిలుస్తున్నావు ఆ మంచం మీద ఉండి. కానీ యేసు ప్రభు వారు పిలిచిన సందర్భాలు ఉన్నాయి, చేతులు చాచిన సందర్భాలు ఉన్నాయి, అత్తుకున్న సందర్భాలు ఉన్నాయి. నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు చెవి ఎగ్గిన సందర్భాలు ఉన్నాయి. నువ్వెప్పుడు మోకరిస్తావో నా యొద్దకు వస్తావని ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు ఎన్ని మార్లు పాపము చేసావో, ఎన్ని మార్లు దోషం చేసావో, ఎన్ని మార్లు అపరాధములు చేసావో, ఎన్ని మార్లు ఆయన గాయాలు రేపావో, ఆ సందర్భాలు ప్రభు దగ్గర పరిపూర్ణంగా పుష్కలంగా కనబడుతున్నాయి. అయినా ప్రభు నిన్ను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవుడిని ఎందుకు కనికరపడ్డాడు, ఆయన దయాళుడు. పేతురు గారు చెప్తున్నాడు ఏంటంటే, ఎవరండి? దయాళుడు, దయ చూపించేవాడు, దయ కలిగిన వాడు, దయామయుడు. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను సువార్త పత్రిక 2వ అధ్యాయంలో ఆ 1 నుంచి 3 వచనాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ 3 వచనాల్లో అని చెప్పిన మాట, మొదటి మాట ఒక మాట చెప్తా. నా చిన్న పిల్లలారా, ఈ పాపము చేయకున్నట్లే ఈ సంగతులను మీకు రాయించున్నాను. ఆ మాట చెప్పాక ఆ 3వ వచనంలో 2వ వచనంలోకి వచ్చేటప్పటికి, సర్వమానవాళి కొరకు శాంతికరమై ఉన్నాడట. కేవలం నీ కొరకే నా కొరకు కాదు, కానీ ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన శాంతికరమై ఉన్నాడు అన్నాడు. శాంతికరం అంటే వారి కొరకు బలి అవ్వడానికి ఇష్టపడ్డాడు, యాగం అయిపోవడానికి ఇష్టపడ్డాడు, రక్తం కార్చడానికి ఇష్టపడ్డాడు, ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. సమయముని తనకున్న సమస్తాన్ని హెచ్చించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. నీ కొరకు మూలము చెల్లించడానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. సంపూర్ణంగా నీ కొరకు అది ఏదైనా చేయాలని ఆశపడ్డాడు. నీ కోసం నిన్ను ప్రేమించి, నీ మీద కనికరం చూపి, నీ మీద దయ చూపి, నీ కోసం ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మనం చూస్తే ప్రియులారా, ఇష్టపడిన దేవుడు నిన్ను విడిపించి తన కృపలో దాచుకొని, తన బలిష్టమైన హస్తము చాపి తన రెక్కలు నిన్ను దాచిన దేవుడు, నువ్వు ఆ రెక్కలు దాటి, తను వేసిన కంచి దాటి నువ్వు మరలా బయటకు వెళ్ళిపోయావు. బయటికి వెళ్ళాక అక్కడ మనం చదివితే మనకు అర్థమయ్యే విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీ కోసం ఒక్కసారి ప్రాణం పెట్టాడు. అవునా? నీ పాపాల కొరకు, నీ అపరాధాల కొరకు, నీ శాపం కొరకు, నువ్వు చేసే ప్రతి అతిక్రమ కొరకు, దొంగతనాల కొరకు, మద్యం కొరకు, వ్యభిచారం కొరకు, మోసాల కొరకు, అనేకమైన వాటి కొరకు, ఇంకా ఏ శాపము, ఏ వ్యాధి, ఏ రోగం, ఏ బలి ఏది నీ మీద ఏలుబడి చేయకుండా, ఏ దురాత్మ శక్తులు కూడా నీ మీద యాజమాన్యం చేయకుండా, ఒకే ఒక అర్పణ చేత ఆయన నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి నిన్ను విమోచించి ఆయన కృప నీకు ఇచ్చి నిన్ను నీతిమంతులుగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. చేస్తున్నప్పుడు అందులో నువ్వు నివసించకుండగా, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఆ కృపలో నువ్వు నివాసము చేయకుండా, ఆ కృపలో ఉండకుండా, ఆ కృప దాటి బయటకు వచ్చేసావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చావు? వాక్యం కొరింథీయులకు రాసిన పత్రిక ఏం చెప్తుందంటే, పాతము గతించి కొత్తది అయింది కాక అన్నాం. అయ్యా, నేను పాత జీవితాన్ని సమాధి చేసేసాను, కొత్తగా నీలో జన్మించాలనుకుంటున్నాను అన్నాం. ఇదే యోహాను సువార్తలో నికోదేమును ఒక్కింతాడు 3వ అధ్యాయంలో. ఒకడు కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలంటే, ఇశ్రాయేలు బోధకుడు నీకు తెలీదా? తల్లి గర్భమందు ముసలివాడినైనా మళ్ళా ఎలా జన్మింపగలను? ముసలివాడు అయిపోయాడు నికోదేము. ప్రభు అంటాడు, ఒకడు కొత్తగా జన్మించాలంటే, ఆ మాట పట్టుకుని నికోదేము అడుగుతున్నాడు. ఇశ్రాయేలు బోధకుడు, వాక్యం తెలిసిన వాడు, ధర్మశాస్త్రం ఎరిగిన వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా నేను ఇంత ముసలివాడిని అయిపోయాను, వయసు అయిపోయింది, ముసలివాడిని అయిపోయాను, మళ్ళీ తల్లి గర్భంది నేను ఎలా జన్మింపగలను? ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలమని, క్రీస్తు రక్తం మూలముగాను. మొదటి యోహాను సువార్త పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో స్పష్టంగా చెప్తాడు ఈ మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడుదల పొంది విమోచింపబడినట్టు నీవు మరలా లోకంలోకి వెళ్ళిపోయావు. కొలస్సీలు రాసిన పత్రిక 1:12-13లోకి వెళ్ళిపోయావు. దేవునికి స్తోత్రం. తీయద్దమ్మా, అందులోకి వెళ్ళిపోయావు. అంధకార సంబంధముకు పాపంలోకి వెళ్ళిపోయావు. ప్రభు పిలిచి 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 సరే వెళ్ళాడు కదా, ప్రభు ప్రేమ నిన్ను వెంబడిస్తూనే ఉంది. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయినా నిన్ను ఎందుకు వెంబడిస్తుందో తెలుసండి. ఆయన కృప నిన్ను ఎందుకు వెంబడిస్తుందో తెలుసా? నువ్వు వెళ్ళిపోయినా
నువ్వు కాదన్నా నువ్వు తోసివేసినా ఆయన ఒక నియమం చేశాడు నీతో నాతో. దేవునికి స్తోత్రం. మనం దౌర్భాగ్యులు, ఒక మాటలో చెప్పాలంటే మనం నిజంగా దౌర్భాగ్యులమే. కారణం ఏంటంటే ఒక నియమము, ఒక ప్రమాణము, ఒక నిబంధన చేస్తాం, దాన్ని ఆ తీర్మానం ప్రకారంగా వెళ్ళాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక తీర్మానం, ఒక ప్రమాణం, ఒక నిబంధన నీతో నాతో చేశారు. ఏంటంటే లోకములో ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి యేసయ్యా ఈ లోకం అంతటిని వెలివేసి నీవు తప్ప నేను నీ మహిమలో చేరే వరకు, నాతో నీతో ఉన్నంత వరకు కూడా, ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా నేను విడిచిపెట్టినయ్యా, నీ మందిరం మానను, నీతో బ్రతకడం మానను, నిన్ను ఎన్నడూ ఎడబాయను, నీతోనే బ్రతుకుతాను, నీవే నా సర్వస్వం, నీవే నా సమస్తం. నన్ను ఇంతగా బ్రతికించావు కదా, ఆ రోడ్డు పక్కన చనిపోయి నన్ను ఎవరినో నువ్వు ప్రేరేపించి నడిపించి ఈ ప్రాంతాలకు నడిపించావు కదా, మళ్ళీ నా కుటుంబం మధ్యకు నన్ను నడిపించావు కదా, అయ్యా నీ రుణాన్ని తీర్చుకోలేనేసి గొప్పగా నేను ఘనంగా ఒక 4 వారాలు, 2 వారాలు, 3 వారాలు కనపడ్డ చోటల్లో చెప్తూ ఉంటా. అది అయిపోద్ది, కాస్త మంచి బలం వస్తుంది, శక్తి వస్తుంది, మంచి అందంగా ఈ తిన్నాయి మెడిసిన్ అవి బాగా వాడతాం కదా, బాగా పుష్టిగా తింటాం, నలుగురు తెస్తారు, ఆ కాయలు తెస్తారు, ఈ కాయలు తెస్తారు, అవి తినొచ్చు, ఈ తినొచ్చు, చక్కగా అయ్యో దెబ్బలు తగలున్నాయి మరణ పంచులోకి వెళ్ళిపోయాడని చెప్పి శుభ్రమైన మాంసాలు, చేపలు ఎవరికి నచ్చింది వాళ్ళు ప్రేమతో తెచ్చిపెడితే శుభ్రం తినే పుష్టిగా తయారయ్యి షర్ట్ నలగకూడదు, ప్యాంట్ మడత పడకూడదు, షూ మార్చిపోకూడదు, పాలిసులు చేయించుకొని చక్కగా టైలెట్ అయిపోయి మరలా యేసు ప్రభువుని మర్చిపోయే పరిస్థితులు వస్తాయి. దేవునికి స్తోత్రం. యేసయ్యనే మర్చిపోయే రోజులు వచ్చేసాయి నాకే కాదు, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. వచ్చినప్పుడు ఉంటుంది నిన్ను ప్రేమించి నీ మీద కనికెరపడి నీ అందు దయ చూపించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు లోకంలోకి వెళ్ళిపోయి చూసినప్పుడు ఆయన కృపలా వెంబడిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. వెంబడిస్తుంది. నువ్వు తప్పు చేస్తుంటావు, నీ ఆత్మ గర్దిస్తుంది ఒకవైపు నుంచి, ఇది నేను చేస్తున్న తప్పే, ప్రభు నన్ను విడిపించాడని. కానీ ఆ తప్పుకి నువ్వు సహకరిస్తావు. దేవునికి స్తోత్రం. ఒక దొంగతనం చేస్తావు, ఇది దొంగతనం చేయడం మానేలు కదా, నా ప్రాణం ఏమో దేవుడు రక్షించాడు కదా అనుకుంటావు, కానీ నువ్వు దొంగతనం చేస్తావు. తాగకూడదు అనుకుంటావు, కానీ నువ్వు తాగుతావు. వ్యభిచారం చేయకూడదు అనుకో, కానీ నువ్వు చేస్తావు. దొంగిలించి రాదు అంటావు, కానీ దొంగతనం చేస్తావు. మోసం చేయకూడదు అంటావు, మోసం చేస్తావు. అబద్ధం ఆడకూడదు అంటావు, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతావు. ప్రభు క్షమించేస్తారులే. కానీ నువ్వు చేస్తున్న ప్రతి పని విషయంలో నీ వెనుకే ఉండి, నీలో ఉండి ఆయన గర్దిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీ ఆత్మతో గర్దిస్తాడు, లేదా నీ తోటి సహోదరుడితో గర్దిస్తాడు, నీ సహోదరుడితో గర్దిస్తాడు. నువ్వు చేస్తుంది తప్పు, నీ స్థితిగతి ఎలాగుంటుందో నీకు తెలుసా? వాక్యము ద్వారా దైవజనుల నుంచి మాట్లాడుతున్నప్పుడు పెడచమని పెట్టేస్తాం. ఇంకేముంది? ఉన్న బలం అయిపోద్ది, డబ్బులు అయిపోతాయి, వచ్చిపోయారు అందరు ఇచ్చి అన్నీ పోతాయి, అయిపోతాయి, ఇంకేం ఉండదు. మళ్ళీ స్థితి మంచమే. అప్పుడు పిలుస్తాడు, యేసయ్య గుర్తొస్తాడు, అప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు గుర్తొస్తాడు, అప్పుడు సంఘ పిల్లలు గుర్తొస్తారు, సంఘస్థులు గుర్తొస్తారు. ఎవరైనా వచ్చి ప్రార్థన చేయలేదు, మా సంఘస్థులు రాలేదు, నా పరిస్థితి బాగలేక రాలేదు, నా పరిస్థితి బాగున్నప్పుడు వచ్చారు, ఇప్పుడు రాలేదంటే తప్పెవరిది? మనదే తప్పు. కారణం ఏంటో తెలుసా? సంఘము నీ పరిస్థితి బాగులేనప్పుడు కాదు కదా, బాగున్నప్పుడైనా బాగులేనప్పుడైనా నీ కోసం అంగలార్చారు సంఘం, నీ కొరకు కన్నీరు గార్చారు సేవకులు, నీ కొరకు కాపలా ఉన్నాడు ఆత్మల కొరకు. సంఘం అంతా ఏకమై నీవు ధైర్యం చెప్పడానికి, నిన్ను ఆదరించడానికి, కష్టంలో నిన్ను పరామర్శించి, నీతో ముచ్చటించి, నిన్ను ధైర్యపరిచి, నీకు ప్రార్థన చేసి వచ్చిన సంఘం ఈరోజు నీ దగ్గర రాలేదు. కారణం ఏంటంటే నువ్వు సంఘానికి దూరంగా ఉన్నావు. హల్లెలూయా. నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు. ఆత్మీయ తండ్రి నీ దగ్గర రాలేదంటే దేవుని సన్నిధి నువ్వు దూరంగా ఉన్నావు. ఆత్మీయ తండ్రి ఎన్నో మార్లు నీ పక్షముగా తండ్రి దగ్గర విచారణ చేస్తున్నప్పుడు నువ్వు పెడచెవును పెట్టి మానేస్తావు. ఈరోజు దేవుడే తన హృదయాన్ని కఠినపరిచాడు. ఈరోజు యేసు ప్రభువు నీ దగ్గర రావట్లేదు, నిన్ను స్వస్థపరచట్లేదు, నీ ప్రార్థనని మొర ఆలకించట్లేదంటే నీవు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తావు. దేవునికి స్తోత్రం. దేవునికి వ్యతిరేకంగా బ్రతికేస్తాం. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారుగా ఉండాలి, కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని, ఆయన దయాళుడు కనుక నీ యందు దయ చూపించిన దేవాది దేవునికి ఇతరులకి నీవు ప్రేమ చూపించే వ్యక్తిగా నీవు ఉండాలి. అందుకనే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం.
అందుకనే నీలో ఉన్న ప్రతి వ్యాధి, కష్టం, బాధ, బలహీనతలు అన్నింటిలో నుంచి నేను విడిపించి విమోచించి తన హక్కును చేర్చుకొని తన పోలిక నీకు ఇచ్చాడండి దేవుడు. తన స్వరూపము నీకు ఇచ్చాడు. నీ రోగాలన్నీ ఆయన భరించాడు, నీ వ్యాధులను ఆయన సహించాడు, నీ యొక్క వ్యసనాలన్నీ ఆయన భరించాడు, ఆయన మోసాడు. నీవు ఇంకేది మోయకూడదని లోక పాపం మోసపోచిన దేవుని గొర్రె పిల్లగా సిలువ మ్రాణి మీద నీ పాపం అంతా ఆయన మోసాడు. దేవునికి స్తోత్రం. గలతీ 3:13 వచనంలో చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం యొక్క ఆశీర్వచనాన్ని పొందుకొడుకట సిలువ మ్రాణి మీద నీ శాపాన్ని విసిరివేసి అబ్రహాంకు ఆశీర్వచనం నీకు ఇచ్చాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంతగా కృపదిచ్చిన దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలా మానాలా? మరలా మన బ్రతుకు వెనక్కి వెళ్ళడానికి వీలు లేదండి. మన జీవితం వెనక్కి వెళ్ళిపోవడానికి వీలు లేదు. నీకు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు కదా, ఇచ్చిన దానికి తగినట్లుగా ప్రతి పునరుద్ధాన దినం ప్రభు సన్నిధిలో మనం కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను లెక్క అప్పచెప్పాల్సిన అవసరం నాకు లేదు. దేవుని సన్నిధి ఖచ్చితంగా అది నేను చెప్పగలుగుతాను. ఆ ధైర్యం నాకు ఉంది. ఎందుకంటే నన్ను ఏర్పాటు చేసిన వాడు, నన్ను పంపిన వాడు, నన్ను పిలిచిన వాడికి తగినట్లుగా నేను బ్రతుకుతున్నాను. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఆయన సన్నిధి విడవక ఆయన అప్పగించిన ఆత్మల కొరకు అంగలారుస్తున్నాను, నేను కన్నీళ్ళు విడిస్తున్నాను. వారు రాకపోతే వారు దేవుని సన్నిధిలో కనబడకపోతే ఏది వచ్చినా దేవునికి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి, నేనుగా సమాధానం చెప్పుకోవాల్సింది. ఆ రోజు నా సంఘంలో ఇక్కడికి వచ్చి నా బిడ్డలందరూ తీసుకొని నేను పరలోక రాజ్యానికి వెళుతున్నప్పుడు ఎవరైతే దేవునికి విరోధంగా ఉండి రావడం మానేశారో వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు, అయ్యా ఉదయ్ కుమార్ పాస్టర్ గారు సంఘస్థులు అంటే మీరు ఎవరో నాకు తెలియదని ఆ రోజు నేనే చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటా దేవుడు అంటాడంట. దేవుడే చెప్తాడు మీరు ఎవరో నాకు తెలియదు. పాస్టర్ గారు అన్నంలో ఆశ్చర్యం ఉంది. ఎందుకంటాడంటే ఆయన్ని కలిగి ఉంటాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఆయన అనకపోయినా అవకాశం లేదు, అనకపోవడానికి అవకాశం లేదు అంటాడు. పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటాడు కనుక ఆ వెనకొచ్చే వాళ్ళు ఎవరో ఆయనకు కూడా గుర్తు ఉండరు. దేవునికి స్తోత్రం. ఆయనకల్లా గుర్తున్నది వాళ్ళు ఒకటే, ఎవరైతే ఆయనతో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లేదే గుర్తు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, మనం విడుదల పొందాం, విమోచింపబడ్డాం. ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. దేవుడు